మెగా బ్రదర్స్ చిరు పవన్ మధ్య ఉన్న గ్యాప్ గురించి కొద్ది రోజుల వరకు రకరకాల వార్తలు హల్చల్ చేశాయి. అయితే సర్దార్ సినిమా సెట్స్లోకి చిరు వెళ్లడం, చిరు పుట్టినరోజు వేడుకలకు పవన్ రావడంతో ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య గ్యాప్ తగ్గిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ టైంలో సరైనోడు సక్సెస్లో ఉన్న బన్నీ పవన్ గురించి మాట్లాడాను అని చెప్పడంతో ఇప్పుడు మెగా కాంపౌండ్లో మరో వివాదం రాజుకుంది. పవన్ చాలా రోజుల తర్వాత అన్నయ్యకు దగ్గరయ్యాడనుకుంటున్న టైంలోనే పవన్ అటు అన్న నాగబాబుతో పాటు అల్లు అరవింద్కు దూరమయ్యాడని తెలుస్తుంది. తన కూతురు నటించిన తొలి సినిమా ఒక మనసు వేడుకకు రమ్మని నాగబాబు పవన్ను ఆహ్వానిస్తే పవన్ నో చెప్పాడట. దీంతో నాగబాబు హర్ట్ అయ్యాడట. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ మరింత తీవ్రమైనట్టు తెలుస్తుంది. ఇక పవన్కు అల్లు అరవింద్కు మధ్య ఉన్న గ్యాప్ ఏళ్లకు ఏళ్లుగా పెరుగుతూనే ఉంది. 2003లో వచ్చిన జానీ సినిమా నుంచే పవన్ అరవింద్ మధ్య బంధానికి బీటలు వారిందన్న టాక్ ఉంది. ఆ సినిమాకు డైరెక్టర్గా ఉన్న పవన్ నిర్మాత అల్లు అరవింద్తో ఎక్కువగా ఖర్చు పెట్టించాడని మెగా ఫ్యామిలీస్లో చాలా మంది దగ్గర అప్పట్లో అల్లు అరవింద్ కంప్లైంట్ చేశాడట. ఆ విషయం పవన్కు తెలియడంతో తర్వాత పవన్ అరవింద్కు ఫ్రీగా జల్సా సినిమా చేసి ఆ నష్టాన్ని భర్తీ చేశాడని పవన్ సన్నిహితులు అంటుంటారు. అప్పటి ఆ గ్యాప్ వీళ్ళిద్దరి మధ్య ఇంకా కొనసాగుతూనే పుకార్లు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న అత్తారింటికి దారిది సినిమా లీకేజీ విషయంలో పవన్ అల్లు అరవింద్ మధ్య కొన్ని వాదోపవాదాలు జరిగాయని చెబుతారు. ఇక బన్నీ కూడా పవన్కు తన తండ్రితో ఉన్న గ్యాప్ దృష్ట్యానే పవన్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు సరికదా, తాను అసలు పవన్ పేరు ఎత్తేందుకు ఇష్టపడలేదని తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు మెగా ఫ్యామిలీలో నాగబాబు అరవింద్కు పవన్ యాంటీగా మారారన్న వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇష్టం గట్టిగా ఉంటుందేమో కదా సూర్య. సరే నిజం చెప్పు, నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నానా రాజకీయ నాయకులు అంటే రాక్షస జాతి ఏం కాదు సంధ్య. ప్రతి